వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో కందిపప్పు టమాటా చారు చేస్తున్నాము. దానికి ముందుగా కుక్కర్లో ఆయిల్ పోసి పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, పసుపు, అల్లం పేస్ట్ వేసుకోండి. అవి గోలాక అందులోకి 2 గ్లాసులు కందిపప్పు వేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. అని ఒకసారి బాగా కలపాలి. ఆయిల్లో బాగా గోలాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని టమాటోస్ కట్ చేసుకోండి. మేము ఒక 2 టమాటోస్ కట్ చేసి పెట్టుకోండి పక్కకు. అందులోకి టమాటాస్ వేసుకోండి. పప్పులోకి సరిగ్గా బాగా కలపాలి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. ఇందులోకి సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. అందులోకి 1 గ్లాసు వాటర్ పోసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని పోసుకోవచ్చు. ఇలా లూజ్గా ఉంటే చాలా బాగుంటుంది. కుక్కర్ మూత పెట్టి స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. చారు కోసం చింతపండు నానేసుకోండి. పోపు కోసం ఆయిల్లో పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, మెంతిపిండి వేసుకోండి. ఆ పోపులోకి చింతపండు రసాన్ని పోసుకోండి. చాలా బాగుంటుంది చారు. పప్పుతో కాంబినేషన్. చారు రెడీ అయింది. పప్పు కూడా మసాలా వేస్తే అయిపోతుంది. మసాలా వేసి అందులోకి కొత్తిమీర వేసుకోండి. వేసుకోవడం లేదు. వేడి టమాటా కందిపప్పు రెడీ. మీకు కూడా నచ్చితే ఎలా చేశారో కామెంట్ రూపంలో చెప్పండి. బాయిల్డ్ ఎగ్స్, పప్పు రెడీ అయిపోయింది. అన్నం తింటున్నాము ఇప్పుడే. రైస్లోకి కందిపప్పు టమాటా విత్ బాయిల్డ్ ఎగ్ చారు అలా పోసుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. మీరు ఇంట్లో చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. చాలా బాగుంది కాంబినేషన్. ఓకే గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Bye. Subscribe to my channel.